లాస్ట్ కార్నర్ ట్రయాంగిల్ కూర్చుంటా సార్, అది అటాచ్ చేయాలి సార్. మనం దారికి వదిలేదు సార్, చేంజ్ చేయాలి కాదు కదా సార్. డిస్ప్యూట్ ల్యాండ్ వద్దు అంటే ఆ కార్నర్లో ఒక ట్రయాంగిల్ కూర్చుండాలి సార్, మన అయిన అది కావాలి అటాచ్ చేయాలి. లేదు డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకుంటామంటే అది అవసరం. ఒకసారి దీని తర్వాత ఏమన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు డీటెయిల్ చూపిస్తే చేసుకొని మళ్ళీ సార్ ఫైనల్ చేసి మళ్ళీ రెడీగా ఉంది సార్. ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ సబ్ డివిజన్ చేసేసి వెబ్లైట్లోకి ఎక్కించేసి సార్. ఫస్ట్ మనం వెబ్లైట్లోకి ఎక్కించేయాలి మొత్తం ఎక్కిస్తాం. మళ్ళీ 270 ఎకరాలు మళ్ళీ చేయలేమో మనకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది కదా. అప్రాక్సిమేట్గా తెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎట్లా సార్ మీరు ఫైన్ లేకపోతే ఎట్లా సార్ హాఫ్ అన్ అవర్లో మేము ఇన్స్ట్రుమెంట్ తెప్పిస్తున్నా రోవర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూసుకునేసేసి ఈవినింగ్ లోపల దీన్ని ఫైల్ చేస్తాం. నాది కొంచెం డిలే అయింది. వీళ్ళు వచ్చేటప్పుడు నేను ఉండాలనుకొని నేను అందుబాటులో లేకుండా మీరున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనలైజ్ అయిపోయింది సార్. లేకపోతే సంవత్సరాలే కాదు సార్, అది మీరు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి. వీళ్ళు ఆంజనేయులు ఫోన్ చేసి కొలమాసపల్లి ఒక రోవర్ ఉంది చేస్తాను. పక్కన తెప్పించుకుంటాం, నేను తెప్పించుకుంటాం. వాళ్ళు వెనక పక్క పోవాలంటే ఇబ్బంది కదా. ఫారం ప్లాట్స్ అప్పుడు ఎక్స్టెంట్ తగ్గుతుంది. 30 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ 10 ఎకరాలు 13 ఎకరాలు సెంట్ వదిలేసారు. ఇక్కడ 2 ఎకరాలు 7 సెంట్ 13 బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ 10 చూపించారు. బట్ అందుకనే ఏమో ఇక్కడ బస్ ఏం చేశారంటే ఈ 15 ఎకర్స్ ఎక్స్టెంట్ స్టాప్ వచ్చేసారు. అంటే దీనిగా పైకి తీసుకున్న ఎక్స్టెంట్ లేదు సార్, 30 ఉంది. ఇది కూడా 1660 ఉంది సార్. ఈరోజు ఎప్పుడు టైం ఈరోజు ఫైనల్ ఈరోజు ఫైనల్ చేయి. ఇప్పుడు అది మనకి వెబ్ ల్యాండ్కి ఇంకా పోతుంది కదా, అది ఒకటి కాదులే. మనకు సైట్ మీకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతే దాన్ని బట్టి వెబ్ ల్యాండ్లో మనకు కావాల్సింది ఎక్కిస్తారు అంతే కదా. నెంబర్ ఎక్కించుకుంటారు అంతే. కాలు పట్టుకోండి. సబ్స్టేషన్ వదిలేసినారా? సబ్స్టేషన్ ఎగ్జిస్టింగ్ రోడ్డు అంతా జడ్పీ స్కూల్ సబ్స్టేషన్ రైతు శిక్షణ కేంద్రం కూడా అది వాళ్ళకి వదిలేదు. అది కూడా వదిలేదు. అది ఎంత ఏరియా వదిలేదు? 2 ఎకరాలు 2 ఎకరాలు పెంచుకోవాలా? వీళ్ళు ఎట్లా రోడ్డు రోడ్డుకి 1 ఎకరా ఉంది రోడ్డుకి. ఎందుకంటే రేపు మూమెంట్ లారీలు పెద్ద వస్తాయి కదా, ఉండే రోడ్డు సరిపోదు.